మానవుని జీవితము ప్రయాసే, వేదనే. అబ్రహాము వాగ్దానములు పొందుకున్నాడు. దేవుడి మాట విని తన సొంత ఊరును, దేశమును, ప్రాంతమును విడిచిపెట్టాడు. దేవుడు చూపించు దేశమునకు ప్రయాణమయ్యాడు. తన జీవితంలో శ్రమలు లేకుండా ఉన్నాయా? పేదరికం ఉన్నదా లేదా? కరువు ఉన్నదా లేదా? దేవుడు ఏ విషయంలో అయితే వాగ్దానం చేశాడో ఆ విషయంలో ఎంతగానో ఓర్చుకొని ఎదురు చూడవలసిన పరిస్థితి అబ్రహాముకు కలిగింది. మనం దేవుళ్ళో ఉండి ఏదైనా కష్టమును ఎదుర్కోగలిగాము అంటే ఆ కష్టం ద్వారా దేవుడు మనకి రెండింతల ప్రతిఫలం ఇస్తాడు. యోబు అన్ని విధములైన శ్రమలను ఎదుర్కొన్నాడు. దేవుల్లో ఉన్నాడు గనుక రెండింతల ప్రతిఫలమును, రెండింతల ఆశీర్వాదమును పొందుకోగలిగాడు. కొన్ని బాధలు, కష్టాలు నాకు మాత్రమే ఎందుకు వచ్చాయి? ఈ దేశస్థితి లేక ఈ పరిస్థితి, ఈ శ్రమ నన్ను ఎప్పుడు విడిచిపెడుతుంది? మనం గమనించాలి. ఈ భూమి మీద ఏ నరునైనా అడగండి, ఏ శ్రమ లేకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ముందుకు పరిగెడుతున్న కొలది శ్రమ వస్తూనే ఉంటది. దేవుడు అబ్రహాముని పిలిచాడు కదా, అబ్రహాముకి వాగ్దానములు చేశాడు కదా, అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు కదా, అబ్రహాము దేవుని స్వరం వింటున్నాడు కదా. మరి అబ్రహాం జీవితంలో శ్రమలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ కష్టకాలములలో, ఆ శ్రమలలో దేవుని విడిచిపెట్టే స్వభావము గాని, ఆలోచన గాని వారికి వచ్చిందా? ఎందుకు రాలేదు? సింహాల బోనులకు వెళ్ళు దానియేలు, ఆ సింహముల నోళ్ళ నుండి నేను నిన్ను తప్పిస్తానని దేవుడికి చెప్పాడా? దానియేలుతో, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారితో మీరు అగ్నిగుండంలోకి వెళ్ళినట్లయితే నేను మీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చాడా? వారు ఎందుకు ఆ శ్రమను ఎదుర్కోవడానికి ముందుకెళ్లారు? దానియేలు ఆ సింహాల నోళ్ళకు భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు, ఏ శ్రమకు భయపడలేదు. దేవుని దృష్టికి నిర్దోషుడిగా బ్రతికాడు. అగ్నిగుండం అనే శ్రమ ఉన్నది, కానీ ఆ శ్రమకు వారు లోబడలేదు. ఈ రోజున పేదరికానికి లోబడుతున్నారు, డబ్బుకు లోబడుతున్నారు, పనికి లోబడుతున్నారు, శ్రమకు లోబడుతున్నారు. నా జీవితంలో కష్టాలు వద్దు అంటున్నారు, నా జీవితంలో ఈ శ్రమలు వద్దు అంటారు. అసలు ఆశీర్వాదకరమైన స్థలం ఏది? పరలోకం. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ స్థలమునకు ఏర్పరచబడిన వారసురాలవి, వారసుడివి. ఏ స్థలములో దేవుడు నీకు ప్రశాంతత ఇస్తున్నాడో ఆ స్థలము కొరకు నువ్వు ప్రయాణించాలి. అబ్రహాము ఇన్ని కష్టాలు అనుభవించాడే, ఇంత వేచి ఉన్నాడే, ఏమైనా వృధా అయిపోయిందా? మీరు పడిన ప్రతి కష్టము, ప్రతిఫలము మీ పిల్లలకి వెళ్తారు. మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే ఆ కష్టాన్ని మీరు అనుభవించాలనుకుంటారా? ఆ కష్టం మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటారా? ఆ కష్టం ఏదో నేను అనుభవిస్తాను, నా పిల్లలు సుఖపడని అనుకుంటాం. తల్లిదండ్రులుగా మీరు ఏ కష్టాన్ని అనుభవించినా అది మీ పిల్లలకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ కష్టాన్ని, ఆ శ్రమ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎదుర్కొన్నావు గనుక. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడు అంటున్నాడు. వారి జీవిత చరిత్ర చూస్తే ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు. ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలలో వారు దేవుడికి దూరం అయిపోలేదు. ఇంకా చెప్పమంటారా? ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ శ్రమలలో దేవుడి పాదాలు పట్టుకుని ఇంకా ఉన్నతమైన వాగ్దానములకు పాత్రులయ్యారు.